హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను ఇప్పుడే నా హఠ యోగా ఫినిష్ చేసుకొని వచ్చేసాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. మార్నింగ్ యోగా చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే వెనకాల బ్యాక్ వచ్చేసి బాగా ఇలా కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ అయినట్లు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్గా ఉంది. బాడీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నిన్ననే ఈ పిండి అంతా కొట్టి పెట్టేశాను, బాగా పులిచిందనమాట. ఇప్పుడు దీన్ని సపరేట్గా తీసి పెట్టేసుకుందాం. దోశ చేసే ఇంట్రెస్ట్ లేదు, బాగా పులిసింది. ఓకే, ఈరోజు బ్రేక్ఫాస్ట్ దోశ చేసేద్దాం. దోశ ఇంకా కొబ్బరి ఉంది, కొబ్బరి చట్నీ చేయాలి. అవుతున్నాను కొన్ని గ్రాసరీస్ అవి తెచ్చుకోవాలి అనేసి. సో ఈ డ్రెస్ ఆల్రెడీ ముందు వీడియోలో ఒకసారి చూపించాను, ఫుల్గా ఒకసారి చూపిద్దాము అని వేసుకుంటున్నాను. ఎలానో ఇది వన్ డే వేసేసాను, జస్ట్ షాప్కే కదా వెళ్ళేసి రావడానికి అని. మళ్ళీ ఈ డ్రెస్సే ఒకసారి ఫుల్ డ్రెస్ మీకు కూడా చూపిద్దాం అనేసి నేను ఇది డబ్ల్యూలో కొన్నాను. సో డ్రెస్ అయితే సూపర్గా ఉంది, ఇలా కింద కట్ వస్తుంది. నేను ఓన్లీ టాపే తీసుకున్నాను. నెక్స్ట్ బాటమ్ లెగ్గిన్ వచ్చేసి నేను బీబాలో తీసుకున్నాను. చుడిదార్ కూడా అంతే, ఆ చున్నీ కూడా నేను బీబాలో తీసుకున్నాను. ఓన్లీ టాప్ మాత్రమే నాకు వచ్చేసి 1600 సంథింగ్ అయింది. కానీ చాలా బాగుంది, చాలా షైనింగ్గా చాలా బాగుంటుంది. టాప్ చూడడానికి చాలా రిచ్ లుక్ ఉంటుంది అనమాట. మీరు ఏదైనా చిన్న ఫంక్షన్స్ కూడా వేసుకెళ్ళచ్చు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను లిప్స్టిక్ చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ ఒక చిన్న డ్రాప్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా జస్ట్ ఐలైనర్ కొంచెం అప్లై చేశాను అంతే. ఇప్పుడైతే ఇంకా షాప్కి వెళ్తున్నాను. సో ఇలా రెడీ అయ్యాను నేను. ఇప్పుడు వచ్చేసి టైం 11:30 అలా అవుతోంది. రేపటి నుంచి ఇంకెక్కడికి వెళ్ళలేమనేసి ఈరోజే కొద్దిగా బయట అలా వెళ్దాము అనేసి కోర్మంగ్లాకి వెళ్తున్నాం. సో ఫుల్ ప్రొటెక్షన్తో ఇలా శానిటైజర్స్ క్యారీ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ మాస్క్లో వచ్చేసి మనం గాలి తీసుకునేటప్పుడు వచ్చేసి కొద్దిగా కష్టంగా ఉంటుంది, ఇన్హేల్ చేసేటప్పుడు. ఎక్సైల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి ఏదన్నా మనం గాలి తీసేటప్పుడు అదంతా ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంది ఇలా వేసుకోవడము, కానీ తప్పదు. సో ఇలా వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇంకా మేము నాకు మేఘనా బిర్యానీ తినాలని ఉంది. నాకు తెలుసు ఇంక ఈరోజే లాస్ట్, ఇంకా తినలేము అనేసి అందుకే లాస్ట్గా ఒకసారి, అంటే తినలేమంటే ఇంక లైఫ్ లాంగ్ అని కాదు, మనకు తెలియదు కదా ఈ కరోనా వైరస్ ఎప్పుడు స్టాప్ అవుతుంది అనేసి. సో అందుకే ఒకసారి లాస్ట్గా ఒకసారి తినేద్దాము అనేసి అక్కడికి వెళ్తున్నాం. ఇంకా మాల్కి కూడా ఒకసారి వెళ్ళేసి వచ్చేద్దాము అనేసి, ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్లీ సాటర్డే నుంచి వచ్చేసి మాల్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారు అనేసి ఎందుకో నాకు సిక్స్త్ సెన్స్ చెప్తోంది. సో అందుకనేసి ఇంకా బైక్లో వెళ్తున్నాం కదా, అందుకనేసి మాస్క్ తీసేసాను కొద్దిసేపు. పొద్దునకు వేసుకోంటే నాకు చెమట పట్టేస్తుంది అటు సైడ్ అంతా. అంటే నడిచేటప్పుడు జనాల్లో వెళ్ళేటప్పుడు మాత్రం వేసుకుందాము, ఇప్పుడు బైక్లోనే వెళ్తున్నాం కదా అనేసి కొద్దిసేపు తీసేసాను. నెక్స్ట్ మాల్లో ల్యాండ్ మార్క్లో కొన్ని బుక్స్ తీసుకున్నాం. బుక్స్ తీసుకున్నాక మా హస్బెండ్ వచ్చేసి ఒక ఫార్మల్ షర్ట్ చూడాలి అంటే నెక్స్ట్ లూయిస్ ఫిలిప్కి వెళ్ళాం. ఇక్కడ వచ్చేసి మిర్రర్ కనిపిస్తుంది కదా, ఇంకా నా డ్రెస్ చూపిద్దాము అనేసి జస్ట్ ఇలా చూపిస్తున్నాను. ఇది మస్టర్డ్లో తీసుకున్నది, నాకు చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ కూడా దీంట్లో బాగా సెట్ అయింది. తను షర్ట్ సెలెక్ట్ చేసే లోపల నేను పని చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా వచ్చేటప్పుడు ఒక డోనట్స్ కూడా తీసుకుందాం, మళ్ళీ ఎప్పుడు తింటాము అనేసి. అంటే నేనే ఓవర్గా రియాక్ట్ అవుతున్నానేమో అనిపిస్తుంది. ఏమో రేపటి నుంచి మాల్స్ క్లోజ్ చేస్తే ఎలా ఇదన్నీ తినేది అనేసి లాస్ట్గా ఒకసారి తిందాము అనేసి ఒక 3 డోనట్స్ తీసుకున్నాం. బై 3 గెట్ 1 ఫ్రీ అనేసి ఉంది. 3 తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇచ్చారు. ఫ్రీగానే రావచ్చు. ఎందుకు అలా వెళ్తున్నారు తెలుసా, అక్కడ ఎవరో అంటే కోల్డ్ వచ్చి కొద్దిగా దగ్గుతున్నారు, అందుకే తిని యూటర్న్ తీసుకొని వస్తున్నారు. చాలా పాపం అందరికీ భయంగానే ఉంది, ఎవరు దగ్గినా తుమ్మినా కొంచెం భయపడుతూనే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బిర్యానీ ప్యాకెట్ తీసుకుందాం. ఒక్క ప్యాకెట్ చూడండి, చూడడానికి ఎంత చిన్నదిగా ఉంటుందో.
ఫుల్ సరిపోతుంది. 2 ప్లేట్స్‌కి ఫుల్‌గా సరిపోతుంది. హలో ఫ్రెండ్స్, షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసాము. బాగా తిన్నాను, బాగా కడుపు నిండా ఫుల్గా ఉంది. ఇంకా వచ్చేసి ఈరోజు మాల్కి వెళ్ళిన రీజన్ ఏంటంటే, ఇప్పుడంతా ఎక్కువ బయట వెళ్ళకూడదు అనుకుంటున్నాం కదా, సో ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అనేసి ఏమైనా కొన్ని బుక్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాము. కోరమంగళలోని ల్యాండ్ మార్క్లో మనకి బుక్స్ దొరుకుతుంది, ఫోరం మాల్లో. సో ఈ 3 బుక్స్ అక్కడ తీసుకున్నాను. నమ్మేశారా నేను చదువుతానంటే? నేను అస్సలు చదవను. నాకు ఎప్పుడైనా నిద్ర రాకపోయినా బుక్ ఇలా ఓపెన్ చేసిన అంటే ఇమ్మీడియట్గా నిద్ర వచ్చేస్తుంది. సో ఇవన్నీ మా హస్బెండ్ తను చదువుకోవడానికి తెచ్చుకున్నారు. నేను ఏదో ట్రై చేస్తూ ఉంటాను, చదవడం అలవాటు చేసుకుందాము అనేసి. నేను బుక్ ఓపెన్ చేస్తే చాలు ఇమ్మీడియట్గా నాకు నిద్ర వస్తుంది. ఆ ఫార్ములాని ఎప్పుడైనా నిద్ర రాకపోయినప్పుడు కూడా యూజ్ చేస్తుంటాను. నిద్ర రాకపోతే బుక్ ఓపెన్ చేసి ఒక్క పేజ్ చదవగానే నిద్ర వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 3 బుక్స్ తీసుకున్నారు. టైమ్ ఏ గ్రాఫిక్ గైడ్ అనేసి ఒకటి, నెక్స్ట్ అబ్దుల్ కలాం జర్నీ, తన డ్రీమ్స్ అవన్నీ. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ ఫిజిక్స్ అనేసి ఒకటి. దీనికి ముందు కూడా కొన్ని తీసుకున్నారు, అంటే వన్ డే ముందు తీసుకున్నట్టు ఇవన్నీ. ఇదో ఈ బుక్ టోటల్ 6 ఉన్నాయి. సో ఇంకా రేపు ఎల్లుండి ఎక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే ఉంటాము. తను చదువుకుంటూ ఉంటాడు, నేను చదవడానికి ట్రై చేయాలి అట్లీస్ట్ ఒక్క టర్న్. ఇది చిన్నదిగా ఉంది, ఓకే ఇది చిన్నగా ఉంది బుక్, ఇదైనా నేను చదవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి వచ్చేసి తను ఒక ఫార్మల్ షర్ట్ తీసుకున్నారు లూయిస్ ఫిలిప్లో. ఈ షర్ట్ తీసుకున్నాను, చాలా బాగుంది కదా. యాక్చువల్లీ చాలా కలెక్షన్ ఉంది అక్కడ, అంటే కొన్ని డిజైన్స్ నచ్చినట్టు వచ్చేసి మనకి కంఫర్టబుల్గా ఉండదు. అంటే ఎలా అంటే క్లాత్ సాఫ్ట్గా లేకపోవడం, క్లాత్ వచ్చేసి గుచ్చుకుంటూ ఉండడం అలా అంతా ఉంటుంది. అది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా, సమ్మర్లో వచ్చేసి మనం షైనింగ్ క్లాత్లో కానీ షర్ట్స్ తీసుకుందాం అనుకోండి, అది మనకు మంచిది కాదు. సో అందుకనేసి ఇంకా క్లాత్ కొంచెం బాగుండి అంతా ఉంది. ఈ షర్ట్ ఒకటే మాకు నచ్చింది, సో ఈ షర్ట్ తీసుకున్నారు. స్లిమ్ ఫిట్ది, చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. ఫుల్ ప్లెయిన్ బ్లాక్ వస్తుంది, చాలా బాగుంది. ఫిట్టింగ్ అంతా కరెక్ట్గా సరిపోయింది, క్లాత్ కూడా సూపర్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి ఏం ఆఫర్ ఇవ్వలేదు, 2199 అని ఉంది. సో 2200 అనమాట. సో చాలా బాగుంది. ఇది ఒక్కటి రాకపోయింటే ఇంకా బాగుండు, నాకేమో ఇది నచ్చలేదు. సో షర్ట్ అయితే చాలా బాగుంది. క్లాత్ వచ్చేసి సాఫ్ట్గా ఉంది, కొంచెం కాటన్ లాగా ఉంది. సమ్మర్లో ఇలాంటివి అయితేనే మనకి బెటరు. మరి ఎక్కువ షైనింగ్గా ఉండి గూచుకుంటా ఉండి, లేదా క్లాత్ ఎక్కువ మందంగా ఉంది, అదంతా అంటే మనకి కంఫర్ట్గా ఉండదు. సో ఇది ఒక షర్ట్ తీసుకున్నాం. నెక్స్ట్ రిటర్న్ అయ్యేటప్పుడు నేను అక్కడ డోనట్స్ చూసాను. డోనట్స్ నాకు చాలా ఇష్టము. ఏ డోనట్స్ తీసుకున్నామో చూపిస్తాను. అవ్వట్లేదు, చించేసాను. ఏంటి ఇలా వచ్చేసి ఈ డోనట్స్ మేము ఈ 3 తీసుకున్నాం. ఈ 3 తీసుకుంటే ఇంకా ఒకటి బై 3 get 1 ఫ్రీ అన్నారు. సో ఒకటి ఎక్స్ట్రా. ఇప్పుడు ఏదైనా ఒకటి తిందాం. ఇది టేస్ట్ సూపర్ సాఫ్ట్గా ఉంది. పైన వచ్చేసి ఇక్కడ షుగర్ స్వీట్ యాడ్ చేశారు. సూపర్గా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. షుగర్ కూడా ఎక్కువ లేదు, తక్కువగా లేదు, కరెక్ట్గా మీడియంగా కరెక్ట్గా ఉంది. చాలా బాగా నచ్చేసింది. నేనే ఫినిష్ చేస్తున్నాను. ఇంకా 3 ఉన్నాయి. ఇప్పుడు తినలేను. ఇప్పుడే బిర్యానీ ఫుల్గా తిన్నాను, నా వల్ల అస్సలు అవ్వదు. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి హఠ యోగా బుక్ చేశాను, ఎందుకంటే బిర్యానీ తిన్నాను కదా, బాగా క్యాలరీస్ బర్న్ చేయాలి. సో అస్సలు తినకుండా ఉండలేము ఇలాంటివన్నీ.
తిన్నప్పుడు కొద్దిగా ఎక్కువ వర్కౌట్స్ చేస్తే సరిపోతుంది. నేను అలానే చేస్తాను. మిగతా వాళ్ళ గురించి నాకు తెలీదు. మిగతా వాళ్ళు స్ట్రిక్ట్ డైట్లో ఉంటారు, అంటే అసలు స్వీట్ ఏం తినకుండా, జంక్ ఫుడ్ ఏం తినకుండా అలా అంతా ఉంటారు. నా వల్ల అలా అవ్వదు. నేను తిన్న రోజు కొద్దిగా ఎక్కువ వర్కౌట్స్, నైట్ నిద్రపోయే ముందు వచ్చేసి ఒక 1 అవర్ వాకింగ్ చేస్తాం ప్రతిరోజు. ఈ కల్ట్ వర్కౌట్ కాకుండా నైట్ నిద్రపోయే ముందు ప్రతిరోజు 1 అవర్ వాకింగ్ చేస్తాను. సో అది చాలా మంచిది మనకి, పడుకునే ముందు మనం వాకింగ్ చేయడము. సో అందుకే తినేస్తున్నాను ఈరోజు ఎక్సెప్షన్. ఇంకో క్లాస్కి వెళ్తాను కాబట్టి తినేస్తున్నాను. ఈ టాప్ మీకు గుర్తుందా? నేను మస్టర్డ్లో తీసుకున్నాను. టిష్యూ పేపర్ కూడా తినేస్తున్నాను. మస్టర్డ్లో తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఇలా డిఫరెంట్గా వచ్చిందని ఈరోజు ట్రై చేశాను. నాకు చాలా బాగా నచ్చింది ఇలా డిజైన్ అంతా. అంటే ఎప్పుడు చూడలేదు ఇలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉండడము. నాకు బాగా నచ్చింది. కొద్దిగా లాంగ్ టాప్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ ఆల్మోస్ట్ వెళ్ళే స్టేజ్లో ఉంది, కానీ బెటరే కదా. బిర్యానీ తిన్నాను, జ్యూస్ తాగాను, నెక్స్ట్ వచ్చేసి డోనట్స్ తిన్నాను, వాటర్ తాగాను. ఇంత తాగిన ఇన్నిసార్లు తిన్నా కూడా నేను అప్లై చేసింది ముందు వీడియోలో, లాస్ట్ వీడియోలో చూపించాను కదా, దానికన్నా ఇంకా చాలా తక్కువ. జస్ట్ ఒక్క లిటిల్ అంతే, ఒక్క డ్రాప్ అలా పెట్టి దాన్ని స్ప్రెడ్ చేశాను. అదే ఇంతసేపు ఉంది. సో ఈ లిప్స్టిక్ వచ్చేసి కలర్ బార్. నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను ఇంటి దగ్గరే ఫ్యాన్సీ స్టోర్లో కొన్నాను. నాకు ఈరోజు ఈ టాప్కి ఇయర్ రింగ్స్ బాగా సెట్ అయినట్లు అనిపించింది. ఎప్పుడు నేను ఎక్కువ హ్యాంగింగ్స్ వేయను, స్టడ్స్ వేస్తుంటాను. సో నాకు ఇలా హ్యాంగింగ్స్ కూడా చాలా ఇష్టము. ఇట్లా పెద్ద ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టము. ఇంకొకటి వచ్చేసి నేను కొత్తగా ఒకటి సర్ప్రైజ్ ఉంది మీకు, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆ సర్ప్రైజ్ ఏంటి అనేసి. ఒకటి చేయబోతున్నాను, అది మీ అందరితో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చెప్తాను. సో అందులో మీ అందరి పార్టిసిపేషన్ ఉండాలి. సో అది మీకోసమే అనమాట, మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్స్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ. సో అదేంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, విత్ గిఫ్ట్స్తో. అంటే ఆ గిఫ్ట్స్ మీకే అనమాట. ఆ గిఫ్ట్స్ చూపించి తర్వాత నేను ఆ వీడియో చేస్తాను, ఆ వీడియోలో చెప్తాను. మోస్ట్లీ నెక్స్ట్ వీడియో లేకపోతే ఒక 1 వీక్ తర్వాత అలా నేను ప్లాన్ చేస్తున్నాను దానికి. అది కంప్లీట్ డీటెయిల్స్తో మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ మీకు ఓకే ఇన్ఫర్మేషన్ అలా ఇస్తున్నాను అంతే. ఇప్పుడైతే ఇంకొద్దిసేపు ఉండి కల్ట్కి వెళ్ళాలి. ఇంకొక 1/2 అవర్ తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. కల్ట్లో హఠయోగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మ్యాట్స్ క్లీన్ చేసేకి ఇచ్చాము. ఇక్కడ ఎలా అంటే ఏవైనా వాళ్ళు వాష్ చేస్తారు, మోస్ట్లీ 1 డేలోనే రిటర్న్ చేస్తారు. 0 to 7 kgs వరకు వచ్చేసి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బాగా క్లీన్గా వాష్ చేయించేస్తారు. సో నేను ఆల్టర్నేట్ వీక్స్ అలా ఇస్తుంటాను. కొన్ని టైమ్స్ నేనే వాష్ చేస్తుంటాను, కొన్ని టైమ్స్ వచ్చేసి అక్కడ ఇస్తుంటాను, బాగా క్లీన్ చేస్తారు. నెక్స్ట్ కొన్ని గ్రోసరీస్ తీసుకోవాలనేసి ఇక్కడ వచ్చాం. ఇక్కడ వాటర్ డిస్పెన్సర్ ఉంది, దీన్ని ట్రై చేసి నేను నెక్స్ట్ వీడియోలో దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేసి చూపిస్తాను. తిరిగి షాపింగ్ చేసి బాగా టైర్డ్ అయిపోయాను, నా ఫేస్లో క్లియర్గా తెలుస్తుంది. సో ఇన్ని తీసుకొచ్చాము ఈరోజు. ఎందుకు సడన్గా ఇలా ఇన్ని రావాల్సి వచ్చిందంటే వచ్చేసి మీకు అందరికి తెలుసు కరోనా వైరస్ గురించి అలా అంతా. సో బయట ఎక్కడ తిరగకూడదు, దాన్ని అవాయిడ్ చేయడానికి వచ్చేసి మేము ఒకేసారి కొద్దిగా ఒక 2 monthsకి అలా యూజ్ అయ్యేలా కొన్ని తీసుకొచ్చాం. ఇవన్నీ వచ్చేసి నట్స్ అఫ్జాన్లో తీసుకున్నాము. దీంట్లో కొన్ని క్యాషూ నట్స్ తీసుకున్నాం, కొన్ని ఆల్మండ్స్ తీసుకున్నాము, ఇంకా కొన్ని డేట్స్ అలా అన్నీ కొన్ని తీసుకున్నాము. అఫ్జాన్లో కొంచెం బాగానే ఉంటుంది, బెటర్ అనమాట బయటతో కంపేర్ చేస్తే. నెక్స్ట్ కొన్ని శానిటైజర్స్, కొన్ని గ్రాసరీస్ కావాల్సినవి, స్నాక్స్ అలా అంతా, ఆనియన్స్ అలా అన్నీ కొన్ని తీసుకున్నాము. ఇక్కడ దీంట్లో కంఫర్ట్ తీసుకున్నాను. ఇలానే ఇది కేక్ చేయడానికి తీసుకున్నాను, చూడాలి. ఇది వచ్చేసి రిఫ్రెషింగ్ వైబ్స్ అనమాట, ఎక్కడన్నా మనం జర్నీ చేసేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మిల్క్, గుడ్ లైఫ్ మిల్క్. ఇది మనకి 180 days మనకి ఫ్రిడ్జ్ లేకుండా మనం అలానే పెట్టుకోవచ్చు, ఓపెన్ చేయకుండా. కానీ ఓపెన్ చేస్తే ఫినిష్ చేసేయాలి. నెక్స్ట్ కోకో పౌడర్ తీసుకున్నాను. ఇంకా కొన్ని టిష్యూస్ తీసుకున్నాను. ఈ టిష్యూస్ వచ్చేసి నేను ఎక్కువ కిచెన్లోనే యూజ్ చేస్తుంటాను. కిచెన్లో వచ్చేసి ఏదైనా ఆయిల్ పడినా, ఏదైనా మరకైనా దీంతోనే ఎక్కువ క్లీన్ చేస్తుంటాను. ఇంకా ఇక్కడ ఫుల్ వాటర్ మిలన్, ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ కూడా సర్ది పెట్టాలి.
ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కన్నా వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.